ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో మమ్మల్ని అన్నారు, తిట్టారు, అన్నీ చేశారు. 10 ఏళ్ల నుంచి ఆ పాపానికి అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మా కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఇబ్బందులు మేము అన్నీ అనుభవించాం. కానీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు స్పెషల్ స్టేటస్ తేలేదని ఆయన దింపారు, మీరు ఎక్కారు. సరే, ఈ 5 ఏళ్లలో మీరు మోదీకి ఎన్నిసార్లు తల వంచుతా అన్నోళ్ళు, మెడ వంచుతా అన్నోళ్ళు ఎన్నిసార్లు మెడ వంచిర్రు? మీరు పోయి మెడ వంచిర్రా అనేది మీరు ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేరు కాబట్టి మీ మిత్ర పార్టీ అయినటువంటి వాళ్ళకు మీరు మెసేజ్ పాస్ చేస్తారని నేను ఈరోజు అడుగుతున్నాను. ఎందుకంటే మీరు ఖండించలేదు. రాత్రి నుంచి మేము దీని మీద అల్లగుల్లాలు పడుతూ ఉంటే ఒక్క మాట అంటే ఒక్క మాట కేసీఆర్ ఎలాగూ బయటికి రాడు. కనీసం మీ కార్యవర్గం ఎవరైనా కూడా ఒక్క మాట మాట్లాడలేదు అని అంటే దీని మీద కుట్ర కాదా తెలంగాణ ప్రభుత్వాన్ని? అంటే మీరు ఏం చేయలేరు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇలాంటి కుట్రలు పన్నుదామనే ప్లానింగ్ ఈరోజు పప్పులో కాలేయడం కాదా? మీరు చేసిన ఎవరైనా తప్పు చేసేవాడు ఒకటి ఉంది సుజాత గారు, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ఐక్యత ఉండదు అనేది ఒక నానుడి ఉంది. అది కొంత వాస్తవం కూడా, అవునన్నా కాదన్నా ఇట్స్ అ ఫ్యాక్ట్. సో దాన్ని బేస్ చేసుకొని ఏమన్నా కుట్ర జరుగుతోందని అనుకోవచ్చా? లేదు, అవన్నీ ఏం కాదు. ఈరోజు మా ప్రభుత్వంలో మా నాయకులందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఇంకోటి చూడాలి, గతంలో 10 ఏళ్లు పరిపాలించిన కేసీఆర్ వీళ్ళు మొత్తం నియంతృత్వ పాలన కదా. ఏనాడన్నా మంత్రులకి ఇగో మా మంత్రి ఈ పని చేశాడని ఎన్నడన్నా చెప్పారా? రేవంత్ రెడ్డి గారు ప్రతి మంత్రి గారి పేరు తీసుకొని ఇదిగో మా మంత్రివర్గంతో మేము పనిచేస్తున్నామని కలుపుకొని పోయారు. వాళ్ళు కూడా హ్యాపీగా పనిచేస్తున్నారు. కానీ లేనిపోని కుట్రలు కుతంత్రాలు మా పార్టీలో పెట్టి చిచ్చులు పెట్టాలనే ప్రయత్నం ఎందుకండి? వెంకటకృష్ణ గారు, మీరు ఒక్కటి గుర్తు చేసుకోండి. మొదటి రోజు అసెంబ్లీలో కేటీఆర్ మాటలు మాట్లాడి గుర్తు చేసుకుందాం. పాపం బట్టన్నా ముఖ్యమంత్రి కావాల్సినోడు రేవంత్ రెడ్డి అయ్యారు. అంటే వాళ్ళకి లోపల పుట్టించే ప్రయత్నం చేసింది. కానీ అవి పుట్టించే ప్రయత్నం చేసినా ఎక్కడ పుట్టదు. అగ్గి రగుల్చుదామనుకునే ప్రయత్నం మీరు చేశారు. కానీ ఎలాగా ఏం చేసినా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా మంత్రులు అందరూ కలిసి క్యాబినెట్ చాలా సక్రమంగా తెలంగాణను నడిపిస్తున్నారు. ఇంకా వీళ్ళని కూర్చోలేము. ఈరోజు ఫెవికాల్ బంధంగా గట్టిగా పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి అట్నుంచి ప్రయత్నం చేస్తున్నారు, అట్నుంచి కూలిస్తామనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీ ప్రయత్నాలు ఎన్నటికీ అవ్వవు. లక్ష్మణ్ గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గిట్టకపోవడం అంటే కొంతవరకు అర్థం ఉంది. ఏది బీఆర్ఎస్కి ప్రత్యర్థి పార్టీ తెలంగాణలో వాళ్ళిద్దరే కాబట్టి ఇక్కడ మెయిన్గా బీజేపీ కూడా ఉందనుకోండి. అఫ్కోర్స్ వాళ్ళకి ఏంటి అనేది నాకు ఎంత ఆలోచించినా అర్థం కాల. ఒకటి లింక్ ఏంటి అంటే బీఆర్ఎస్కి వైసీపీకి కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బంధం, అదొక్కటి తప్ప వేరే ఏ శత్రుత్వము కనిపించదు.